మీరు ప్రౌఢ దశకు వచ్చే రాముడు అంటే అమ్మవారు వచ్చారు కదా चतुष्पदे ओम नमो नारायणाय विद्महे विष्णु प्रचोदयात् ओम नमो वेंकटेशाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम नमो वरनाथाय विद्महे मुक्तपुरीवासाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सद्रूप श्री वेंकटेश्वर स्वामी ब्रह्मणे नमो नमः आवाहयामि ओ अर्चाविष्णुदशाङ्कुलं पुरुषये वेदकं सत्वं यद्भूतं यच्च भव्यम् उदामृतश्ये सानः ओम श्री श्रीभूसमेत श्री रघुनाथ स्वामी तत्स्वरूप श्री वेंकटेश्वर स्वामी ब्रह्मणे नमो नमः गन्धं समर्पयामि यदन्तेनातिलोकति एतावानस्य महिमा अतो ध्यायातस्य पुरुषः ओम श्री श्रीभूसमेत श्री रघुनाथ स्वामी तत्स्वरूप श्री वेंकटेश्वर स्वामी ब्रह्मणे नमो नमः पुष्पं समर्पयामि पादोश्च विश्वाभूतानि त्रिपादश्यामृतं दिवि त्रिपादोर्ध्वै पुरुषः पादोस्येह पुनः ओम श्री श्रीभूसमेत श्री रघुनाथ स्वामी तत्स्वरूप श्री वेंकटेश्वर स्वामी सजातो गच्छरिष्यत पश्चात् भुवनाः अपत्नं पुरुषं पशुं तं यज्ञं परिषत् बहुक्षन् पुरुषं चातमग्रतः ओम श्री श्रीभूसमेत ओम बुधानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा अच्छे अच्छे पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं पेयम् ओम शांति 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 అందరూ కూడా తూర్పుకి నమస్కారం చేయండి. ఈశాన్యాన్ని కాదు, తూర్పు అంటే స్ట్రైట్ నమస్కారం చేసుకుని నేను చెప్పే పనులు దండం పెట్టుకుని మనసులో మీ కోరిక చెప్పుకోండి. ఓం ఆసంచేనరజసావర్తమానో నివేశయన్నమృతం మత్స్యంచ హిరణ్మయేన సరితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం येषामेसे पशुपतिं पशूनां चतुष्पादामुपचात्रिपदां निष्णीतोऽयं यज्ञं भागमेतुराय स्पोषाय च मानस्य सन्तु ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय आयुच्याय नमः వేసే నక్షత్రం మీరు తీసుకున్న చేతిలో మళ్ళీ అందరూ మనం తీసుకోండి. प्रवशुक्राय भागवे धरन्तुं हव्यं बलिं चात्मये सुपूतं यो दैव्यानि मानुषा च मोहिंषि अन्तर्विश्वानि विद्वनाचिराति इन्द्राणि वासु नारिषु सुपत्नी महाश्रवम् नह्यस्या अपरं च न जलसामरदेवतिः इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्य अस्माकमस्तु केवलम् ओम अधिदेवता प्रत्यधिदेवता सहिताय शुक्राय नमः వేసేసే చేసుకునే వాళ్ళలో చాలా దోషాలు పోలేదు. నమస్కారం చేసుకోండి. ఓం
यद्मोद्धाविदं करुत्पति पृथिव्यामयम् अपारं प्रेतानं सजिन्मति स्यो न पृथिवी भवान् वृक्षरादिवेशने यच्छान्तश्चन्म सम्प्रदाः क्षेत्रस्य पति नामयगं विदेवैव जयामहे गामश्वं पोषयित्वा सनो ॐ कयानश्चित्र आभवतु सदा आवदस्सखा कयास चष्टया वृता आयन्दौ पुस्मिनक्रमेण सन्मातरं पुनः पितरं च प्रयत्सुवः यत्ते देवेन्दु वृद्धिरावणं दत्तामग्रीवा सविच्यम् इदं ते तद्व्यायुषो नाम चारदा जीवद्युतमत्यप्रमुक्तः ॐ मन्देवता पंचदेवता सहिताय राहवे नमः वेससे నెక్స్ట్ చేతితో పట్టుకుని వేయకూడదు, కింద పెట్టి వేయాలి. ఎందుకంటే నడుము దగ్గర వెన్నుపూస రెండు భాగంలో అమ్మవారు ఒక శక్తి అక్కడ ప్రజ్వలిస్తూ ఉంది. ఈసారి ఫస్ట్ వాళ్ళు నమస్కారం చేసుకోవాలి. ఓం సిద్ధో దేవి నవిష్ణయ ఆపోదాసైనాయ శరైశ్చరాయ నమః వేసేసే నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విస్మరస అగ్నించ విశ్వసం భువమాపస్వరిస్వ భేషతి గౌరీ విమాయ సరిత ఓం గురుగారు నమస్కారం చేసుకోండి. ఓం బృహస్పతే కన్యదత్తో అలసోర సత్పన్న విమానత్తి కవయస్సు యజ్ఞాః బ్రహ్మజ్ఞానం ప్రదర్శయాయ బృహస్పతే నమః వేసేసేన మరలా మీరు ఈశాన్యానికి నమస్కారం చేసుకోండి. ఈసారి కేతుగా నమస్కారం చేసుకోండి. ఓం కేతు ప్రవన్న కేవలదేవతా సహితాయ కేతుభ్యో నమః వేసేసే ఓం శాంతి 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 కూర్చోండి. అష్టోత్తర అనుకుంటే అక్షత వేసుకోండి. అందరూ 108 మంత్రాలు 108 సాక్షి. ఓం అమృతాంశాయ నమః ఓం జగత్పత్యాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ప్రభవే నమః ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరే నమః ఓం జ్ఞానవంతనాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సందేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం నిత్యయత్న రూపతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మనీ ప్రియాయ నమః ఓం ధరాపతయే నమః ఓం సురపతయే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవభూషితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం దుర్గాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం గదాధరాయ నమః ఓం సారంగపాణయే నమః ఓం నందకేశవ ప్రియాయ నమః ఓం జగత్పతయే నమః ఓం చిత్తదాధృపదాయ నమః ఓం విష్ణవే నందనాయ నమః ఓం శౌరయే నమః ఓం మహేంద్రివాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాశైల బాలేశ పద్మాభాయ నమః ఓం వడ్యాసక్త మానసాయ నమః ఓం అష్టాయుధాయ నమః ఓం కంకణ ఓం జగన్మంగళ రాయకాయ నమః ఓం నిత్య రూపాయ నమః ఓం నిత్య భోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమాత్మ ప్రదాయకాయ నమః ఓం మీరందరూ చెప్పండి. నేను స్వామి వారికి విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడితో యాగరక్షణ రమ్మని పిలిచాడు కదా, తెలుసా మీ అందరికి? యాగరక్షణ రమ్మని శ్రీరామచంద్రుడు పిలిచాడు. కూర్చోండి, అప్పుడే కదా ఇక్కడ కూర్చోండి చెప్తా.
ముందు పాయింట్స్ వేసేది నేను చెప్తాను. ఆడాన్ని చూసారా? శ్రీరామ దశరథ ఒక్కసారి రామలక్ష్మణుని పంపించయ్యాను. దశరథ మహారాజు అంటాడు, స్వామి నా వల్ల కాదు పంపించలేదు, నా కొడుకు అంటాడు కాళ్ళు మొక్కలు నా కొడుకు బయటకెళ్తే రాళ్ళు రుచిపోతాయని అంతర్మూలన పెట్టి ఆకాడిస్తానంట. అటువంటి నా కొడుకు ఏంటి మానిత స్వభావంతో యుద్ధం చేయాలి, యాగం దగ్గర కంగారు దశరథ మహారాజు ఆ విశ్వామిత్ర భాష తీస్తానే మారించి తరిమేస్తాడు, స్వామి చంపేస్తాడు. ఆ యాగం పుణ్యస్త్రీలను తేడా 108 మంది మాత్రమే ముత్తైదు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చు, వాళ్ళకి చిన్నపిల్లలు మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే నిరంతరం కూడా వచ్చు. ఆ 108 రకాల పుష్పాల కార్యక్రమంలో ఆ యాగంలో మీరు పార్టిసిపేట్ చేస్తారా? అది చేశారనుకోండి, మీ వంశంలో పూర్వీకులు చేసిన మంచి ఉంటే మీకే, చెడ్డ ఉంటే స్వామి తీసేస్తుంటాడు. సో కాబట్టి శ్రీరామచంద్రుల గర్భ సంతానం ఏంటో పుట్టాలనుకుంటారా లేదా? సో ఆ యాగం చేయించాలని తలపెడుతున్నాం కాబట్టి 108 మంది ముత్తైదువుల్లో వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి. 27 నక్షత్రాలు వచ్చి ఒక్కళ్ళ చదువును పెట్టగలగాలి. పెట్టలేకపోతే మీకు ఆ 108 మందిలో స్థానం ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. 27 మంది ఎవరైనా ఉండొచ్చు, కానీ 108 మంది మాత్రం స్పెషల్. మన దేవదానవులు మనకి సముద్ర మదనం చేసినప్పుడు కింద పూర్వ పీఠం ఎలా ఉందో అటువంటి పీఠం 108 మంది గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమం త్వరలో స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి చేస్తున్నారా?
I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who talented. Being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, got the words, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I've never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद ఇదే చెప్తారు కానీ ఇందులో గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మీరే ఓకేనా. ఇక్కడ అందంగా చెప్పడానికి ప్రాక్టీస్ చేయండి. ఏదో రోజున అందరూ సృష్టిస్తారు. ఓకేనా, చెప్తారు అందరూ కూడా. శ్రీనివాస శ్రీ వెంకటేశ
భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నిరశ్యామ పురాణ పురుష నడికాక్ష హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరనారాయణ హరినారాయణ గోవింద నారాయణ గోవింద హరినారాయణ హరనారాయణ హరినారాయణ గోవింద నందనందన నవమిత చోర పశుపాల కృష్ణ పాప విమోచన వజ్రమకుటధర వరాహమూర్తే గోపీజన ప్రియ హరినారాయణ గోవింద హరినారాయణ హరనారాయణ హరినారాయణ గోవింద పద్మావతి ప్రియ జగదాధర విరాజతీర్థ హరినారాయణ హరినారాయణ గోవింద
త్యాగం చేసి రాముడి ద్వారా ఆ ఉన్న సమస్యల్ని తొలగించాడు త్రేతాయుగంలో. ఇప్పుడు మనం కూడా అదే యాగాన్ని తలపెట్టాలనుకుంటున్నాను నేను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మహత్తరమైన అవధులు, ఒకటి 108 మందిలో, కానీ అది కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. ఎందుకంటే మీరు 27 మందిని తీసుకురాగల కెపాసిటీ ఉంటేనే మీకు అందులో స్థానం ఉంటుంది లతికులు. మీరు గుర్తుపెట్టుకోండి, అందులో వచ్చేదా ఒక బంధం మేము చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక రోజున చామంతితో పూజ చేస్తాం అనుకోండి, రెండో వారానికి వెళ్ళినప్పుడు గులాబీలు వెళ్ళామనుకోండి, మీరేమో గులాబీలు కాదు, చామంతులు గులాబీలు రెండు చేస్తారు. మూడో వారానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మనం ఇంకో పూజ చేస్తున్న సమయంలో మనం ఏదైనా కనకాంబరాలు అనుకోండి, చామంతులు గులాబీలు కనకాంబరాలు ఇలా 108 పెరుగుతూనే ఉంటాయి. మొదటిసారి అష్టవినాయకులు చేస్తాం, యనమంటూరు వెంకటేశ్వర స్వామి జరుగుతుంది. ఆ వాడు వచ్చి స్వామి చేసుకుంటారు. 8 వారాలు వెంకటేశ్వర స్వామి జరుగుతాయి, 9 వారాలు కనదుర్గాదేవి జరుగుతాయి, 11 వారాలు మహాశివులు జరుగుతాయి, 10 వారాలు దశావతారాలు జరుగుతాయి. ఇలా మొత్తం అన్ని అష్టలక్ష్మి అందరికీ జరుగుతాయి అన్నమాట. ఇది చాలా మహత్తరమైన అవకాశం. మాక్సిమం అవకాశం ఉన్నవాడు ఉపయోగించుకోండి అదే చెప్తున్నాను. మీరు ఏంటంటే 27 మందిలో కలవాలని, 27 మందిలో కలవండి హ్యాపీ. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉందండి మేము ఇందులో కలుస్తాం 108 మందిలో, అది కూడా కలవండి, ఇబ్బంది లేదు. కానీ ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రారంభించే ఆలోచన, వాతావరణం చల్లబడుతుందేమో ప్రారంభించడం చూస్తున్నాం. ఓకేనా? ఒక్కసారి గోవింద స్వామివారి కోసం ఎదురు చూస్తుంది, తీసుకొస్తున్నాం. అబ్బా కూల్గా ఉంది. బాబు ఇక్కడ కూల్గా ఉంది. క్షేత్ర నివాసాయ గోవింద, గరుడగమన గోవింద, శ్రీరమణ గోవింద, క్షేత్ర నివాసాయ గోవింద, గోవింద 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 గమన గోవింద శ్రీరమణ గోవింద 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 క్షేత్ర నివాసాయ గోవింద శ్రీరమణ గోవింద
ఆంజనేయ వరద గోవింద తపురి నివాసాయ గోవింద 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 వేలు మంత్ర పద్మావతి గోవింద గోవింద వరనాథ స్వామి గోవింద తపురి క్షేత్ర నివాసాయ గోవింద 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 గరుడగమన గోవింద విరారమణ గోవింద 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 తిప్పండి. గోవింద పక్కన పక్కన అందరికి కాలు కాదునేమా బొబ్బట్లో చేయండి. మా శ్రీనిగా దెబ్బడంతా శంకర్ కాలు కాదు కాలు మళ్ళీ వెళ్ళించాం. Attract pa yun.